సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లపై మార్ఫింగ్ ఫోటోలు, అభ్యంతరకర పోస్టులు పెట్టిన నిందితుడిని గుంటూరు జిల్లా పొన్నూరు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు. 2024లో నమోదైన కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి అప్పటి నుండి పరారీలో ఉన్నట్లు అర్బన్ సీఐ వీరా నాయక్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. కనిపెట్టు ఓకేనా నిన్న అనగా 19/12/2025 సాయంత్రము 5:30 రేపల్ల బస్ స్టాండ్లో బత్తులపల్లి శ్రీనివాస్ రెడ్డి, తండ్రి పేరు శ్రీనివాసులు అనే వ్యక్తిని పొన్నూరు పట్టణం పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి క్రైమ్ నెంబర్ 233/2024 అండర్ సెక్షన్ 196 క్లాజ్ 1, 352, 353 క్లాజ్ 1 BNS అండ్ సెక్షన్ 67, 67A IT యాక్ట్ కేసులో ఇతను ముద్దాయిగా ఉన్నాడు. ఈ కేసు 2024లో నమోదు చేయడం జరిగింది. ఇది సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కేసు. దీని వివరాలు ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పశ్చిమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫోటోలను నెట్లో నుంచి డౌన్లోడ్ చేసి వాటిని ఇతనికి ఉన్న టెక్నికల్ నాలెడ్జ్తో మార్ఫింగ్ చేసి కొన్ని అసభ్య పదాలు వాటికి జోడించి ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది. దీని మీద వచ్చినటువంటి కంప్లైంట్ని ఆధారంగా చేసుకొని అప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ రకంగా ఇతని మీద రాష్ట్ర వ్యాప్తంగా 10 వరకు కేసులు నమోదైనవి వివిధ జిల్లాలలో. అప్పటి నుంచి ఇతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అప్పటి నుంచి ఇతను కువైట్ పారిపోయాడు. రీసెంట్గా ఇతను కువైట్ నుంచి వచ్చినప్పుడు ఇమిగ్రేషన్ అధికారులు ఇతన్ని ఎయిర్పోర్ట్లో ఆపి మనకి పోలీసులకు తెలియపరచడం జరిగింది. అక్కడ నుంచి ఏ పోలీస్ స్టేషన్లో అయితే కేసులు పెండింగ్ ఉన్నాయో వాళ్ళు ఆ కేసులలో అరెస్ట్ చేయడం జరిగింది.